ఇక మన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట శాసనసభ సభ్యులు జగదీష్ రెడ్డి సార్ ఉన్నారు కదా. ఇయాల జరిగేటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడట. మరి ముచ్చటేందో తెలుసుకుందాం పాల్లి. మన కాడ వరంగల్ టు ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ పట్టుభద్రుల ఉప ఎన్నిక ఉన్నది కదా నుల్లా. ఇయ్యాలటికి ఆఖరైతుంది. అందుకనే పట్టుభద్రులు అందరూ ఎవరి పోలింగ్ బూతులలో వాళ్ళు పోయి ఓట్లు వేయాలి. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలో 457వ బూత్ నంబర్ల సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకట్ల జగదీష్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆయన ఓటును వేసి పట్టుభద్రులు అందరికీ ఆదర్శాన్నిచ్చి అందరూ ఓటు వేయాలని, అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. శాసనమండలి పట్టుభద్రుల ఎన్నికల్లో ఇవాళ జరుగుతున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. ఓటును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ మిత్రులై ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విధిగా ఈ పోలింగ్లో పాల్గొనాలి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోండి. మీ సమస్యల్ని శాసనమండలిలో ప్రతిబింబించగలిగిన, మిమ్మల్ని రిప్రజెంట్ చేయగలిగిన అభ్యర్థిని తప్పకుండా ఎన్నుకోండి. ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం అంటే అది మనం నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులైన ఓటర్గా నమోదు చేసుకున్న మిత్రులందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి.